139వ కీర్తన 139వ కీర్తన దయచేసి తీసి చదవండి. క్షమించి 137వ కీర్తన 137వ కీర్తన చివరి చరణం చదువు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి శోధన సహించేవాడు ధన్యుడైనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు స్తోత్రగానం చేయడం మంచిదని ఎలా చెప్పామో, అలాంటి వాళ్ళు అవసరమైతే ఏం చేయగలరు? పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టగలరు. ఈ మాటలు వాస్తవానికి ఇక్కడ సందర్భము దీనికి సంబంధించింది కాదు. ఈ చరిత్రలో ఈ భాగాన్ని అలా ఉండనివ్వండి. అసలు మనం ధన్యులు అనే జాబితా ఇంచుమించుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాల్లో చూస్తాం. ఆత్మ విషయమే దీనిలో అయిన వారు ధన్యులు. వీళ్ళందరూ ఎవరు? స్తుతించగలిగే అర్హత కలిగిన వాళ్ళు. అందులో శోధన సహించేవాడు స్తుతించగలిగే అర్హత కలిగిన వాడు. ఇప్పుడు పసిపిల్లలు పట్టుకుని బండకేసి కొట్టినవాడు కూడా స్తోత్రగానం చేయటం మంచిదని చెప్పగలిగిన వాడు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట. ఇప్పుడు జాగ్రత్త విందాం. పసిపిల్లలను పట్టుకొని దేనికేసి కొట్టాలంట? బండకు వేసి. ఈ టాపిక్ నా ద్వారా విన్నారు ఇదివరకు. ఇప్పుడు అసలు పసిపిల్లలు అంటే ఎవరు? మనం అనుకునే ఇహ సంబంధంగా భౌతిక ఉండే బాడీగా ఉన్న చంటి బిడ్డలని చూసి పసిపిల్లలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు బాగా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ మనకు ముందు. ఆ చిన్నపిల్లలు, ఆ యునైసియా, బ్యోలా అనే కూడా చిన్నపిల్లలు, పసిపిల్లలే కదా మనకి. వాళ్ళకి బండకేసి కొట్టనే మాట ఒక రకంగా ఆలోచిస్తే వేరేగా వెళ్ళిపోతుంది కదా. ఏంటి పసిపిల్లలు అనేస్తాను నివేశాన్ని. ఒకసారి బైబిల్లోకి వెళ్తాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు, జాగ్రత్త గమనించాలి. చదువుతుంటూ మీరు కూడా చదువుకోండి. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు. అదనమాట. పసిపిల్లలు అంటే ఎవరు? అదే ఎవరు? ఆ ఆత్మ సంబంధంగా ఉన్నవాడు, జారిపోయిన వాళ్ళు. వాక్యం చెబుతుంటే రిసీవ్ చేసుకోలేక మనసులో కల్మషంతో ఉంటామే. అయ్యో ఇది నా కోసం అని అనుకోం. దాంట్లో కూడా తప్పు పట్టే మైండ్ సెట్ వచ్చేస్తుంది. నన్ను రిసీవ్ చేసుకోలేము. ఎప్పుడైతే ఆ వాక్యం మనలోనికి రాకుండా ఉంటుందో, మనం శరీర సంబంధమా ఆత్మ సంబంధమా? శరీర సంబంధం అంటే ఎవరు? ఇప్పుడు పసిపిల్లలు. అర్థమైంది మీకు? ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మీతో నేను ఏం చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి కొరింథీయుల సంఘంతో చెప్తున్నమాట. ఎంత బాధ అది! అంటే సంఘములో వాళ్ళే ఎలా ఉన్నారంట? ఆత్మ సంబంధులుగా లేరు. ఆత్మ సంబంధం నుంచి తొలగిపోయి ఏ సంబంధంలోకి వచ్చారు? శరీర సంబంధంలోకి వచ్చారు. ఇది పసిపిల్లలు అంటే. ఇప్పుడు పసిపిల్లలు అంటే ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు పసిపిల్లలు అంటే వీళ్ళని పట్టుకొని ఎక్కడికి వేసి కొట్టాలి? తీసుకెళ్ళి మీ పిల్లలను కాదు, ఈ చంటి పిల్లలను కాదు, ఈ పిల్లలను కాదు. అర్థమవుతుందా? వాడు వయసుకి పెద్ద 70-80 ఉండొచ్చు ఒక వ్యక్తి. ఆ వయసులో 70-80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఆత్మ సంబంధాన్ని కోల్పోతే ఏ సంబంధం అవుతున్నాడు? శరీర సంబంధం అయితే దేవుని దృష్టికి ఎవరతను? అది అర్థం. పేరుకు మాత్రమే బయటికి అతను వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడు, కానీ వాక్య ప్రకారంగా అతను దేవుని దృష్టికి పసిపిల్లవాడు. అంటే వీళ్ళు తర్వాత వచ్చిన కూడా చదువు 2వ. అప్పటిలో బలము చాలకపోయినందున, అది అప్పట్లో అంటే ఇప్పుడు స్టార్టింగ్ బలం లేదు కాబట్టి పాలతో పెంచారు. పాలంటే ఏంటి చెప్పండి? పాలంటే తెలియదు. యాకోబు పత్రికలో ఉంటుంది కదా, పాలు నుండి మర్చిపోయారు. పేతురు పత్రికలో వాక్యముతో పోల్చాడు పాలు. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూర్చోగలిగితే వాక్యముతో పాలు వచ్చేది అక్కడ. వాక్యము అని అంటారు. చెప్పండి ఏమంటారు? పాలు. ఇప్పుడు పాలతో అనే మాట మర్చిపోవద్దు. దాంతో పెంచాడంట. తర్వాత అన్నం అంటే ఏంటి? ఇంకా బలమైంది. పాలేమో పిల్లలు పెట్టేది, అన్నం ఎవరు పెడతారు? ఎవరు పుట్టగానే అన్నం పెడతారు ఎవరన్నా? ఒక 6-7 నెలల తర్వాత నన్ను పిలుచుకొని ప్రార్థించుకొని జస్ట్ అది కూడా టచ్ చేసినట్టు పెడతాం. షోయింగ్ నటిస్తాం, యాక్టర్స్ అవుతాం. అప్పుడు ఫోటో కోసం ఇలా అంటాం, అంతే పెడతాం తప్ప నిజంగా పెట్టాం మొత్తం. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా.
అది భౌతికమైన బాడీకి. ఇక్కడ చెప్తున్నాడు స్పిరిచువల్గా దేవుడు అలాంటి స్థితిలో పాలతో పెంచి తినగానే బలమైన ఆహారం నీకు పెట్టలేదు. తర్వాత మీరు ఇంకను ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. సరే, అంటే ఇప్పటికి బలహీనులు అయ్యారు కాబట్టి మీరు ఎవరు దేవుని దృష్టికి? పసిపిల్లలు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అలాంటి వాడు దేవుని స్తోత్రం గానం చేయటం మంచిది. మంచిది కానిది 5-6 విషయాలు మనం చూసాము. మంచిదైన దాంట్లో తీసుకొచ్చాను మీకు. ఫస్ట్ స్టెప్ శోధన సహించేవాడు ధన్యుడు. శోధన వస్తే ఏం చేద్దాం? తప్పకుండా సహించడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పే వాళ్ళను మీరు ఎలాగంటారని నన్ను అనుకోవచ్చు. నిజమే, చాలా మనిషిలో ఏది మంచిది నివసింపదు అని ఎరుగుతాము, కానీ తట్టుకోలేక బాడీ ఏడుస్తుంది, బాధను వేస్తుంది, కోపం తీసుకొస్తుంది. అందుకని ఈ వాక్యం చెప్తున్నాడు అనమాట. ఆ టైంలో మనం అడ్జస్ట్ అవుతాం. తర్వాత వాక్యం తెలిసి భయంతో, అయ్యో ఈ వాక్యం దేవుడు ఇలాగా నాతో మాట్లాడాడు కదా అని చెప్పి వెంటనే మనకేమొస్తుందంటే ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. శోధన సహించే అవకాశం ఇస్తాడు. మనకి జీవకిరటానికి రెడీ కూడా చేస్తాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొడతారు. కొడితే వాళ్ళెవరు? ధన్యులు అంటాడు. పసిపిల్లలు అంటే ఎవరు? మీరే చెప్పండి. ఇప్పుడు మనం విన్న వాక్య ప్రకారం పసిపిల్లలు అంటే ఎవరు? శరీర సంబంధులు, ఆత్మ సంబంధులుగా ఉన్న వాళ్ళు, దిగజారిపోయి పడిపోయిన వాళ్ళు శరీర సంబంధం. అలాంటి శరీర సంబంధులే పసిపిల్లలు అన్నాడా లేదా? పసిపిల్లనే వాళ్ళు అన్నాడు, ఎవరిని పడితే వాళ్ళని అన్నా. మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వాక్యం వింటున్న మనమందరము ఎక్కడ ఆత్మ సంబంధంగా దిగజారిపోతున్నామో మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ఒకటే ప్రశ్న ఫస్ట్ అడుగుతాను. అందరం కలిసి ప్రతిరోజు సంఘపరంగా 3 చాప్టర్స్ చదువుతున్నామన్న మాట ఇప్పటికీ దేవుని ఎదురు తిరుగుతూనే ఉన్నారు చాలామంది. ఇప్పటికీ చదవట్లేదంటే ఎవరిని ఎదురు తిరుగుతున్నట్టు ఎంత చదివిన వాక్య ప్రకారంగా దేవుని ఎదురు తిరిగాము కాబట్టి మనం ఏ సంబంధం? శరీర సంబంధం కాబట్టి దేవుని దృష్టికి ఇంకా మనం ఎవరిమి? పసిపిల్లలమే. కాబట్టి పసిపిల్లగా ఉన్న నీవు నేను కొన్నిసార్లు ఎందుకో రిసీవ్ చేసుకోలేరు. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహింపు కూడా వచ్చిన ఆ వాక్యాన్ని పెడచేవి పెడతారు. మన పనిలో మనం నిమగ్నం అయిపోతాం. వాక్యం చదువు, టైం ప్రార్థన చేసుకోము, లేదా కుటుంబ ప్రార్థన గడపం. ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు పర్సనల్ ప్రేయర్లోకి నువ్వు ఎంటర్ కాగలవు. ఫస్ట్ పర్సనల్ ప్రేయర్ కామన్ చేస్తా, అది వేరు. కానీ ఎప్పుడైతే ఒక క్రమాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడో ఆ క్రమంలోకి నువ్వు రాగలిగితే పర్సనల్ ప్రేయర్స్ నేను టచ్ చేస్తే, నేను భయపడితే నీకు ఆన్సర్ ఇస్తూ వస్తుంటుంది. అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, దేవుడు నాతో కూడా ఈరోజు ఉన్నాడు అని చెప్పి నువ్వు దేవుని స్తోత్రం గానం చేయడం మంచిది అని దాంట్లో నీ పేరు కూడా లిఖితం అవుతుంది. అర్థమవుతుందా? చాలా క్లియర్గా రాస్తాను. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త ఇక్కడ మనం అర్థం చేసుకోగలగటానికి అక్కడ చెప్పే ఒక మాట మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. 21వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు పిల్లలారా భోజనమునకు. వాస్తవానికి ఎవరినన్నాడు చెప్పండి మీరు? యేసు ప్రభువారు అక్కడ వాళ్ళ పిల్లలా? చెప్పండి, ఎవరైనా 2 ఉన్నట్టున్నారు కదా శిష్యులు. ఎవరున్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? పేతురు ఉన్నాడు, తర్వాత అంతేనా? ఎంతమంది ఉన్నారు? అలా అంతమందిని చూసి చిన్నపిల్లల వాళ్ళు వాస్తవానికి చెప్పండి, చిన్నపిల్లల పెద్దోళ్ళే, కానీ ఏమని పిలుస్తున్నాడు? ఎందుకన్నాడు? ఎందుకన్నా చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నువ్వే చెప్పగలవు, చెప్పాలి. అలాగన్నా మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఆగిపోవద్దు. చెప్పండి. ఆత్మీయత ఎలా మీరు ఆ మాట అంటారో నాకు తెలుసు. ఆత్మీయత పోగొట్టారంటే ఎలా? ఇదివరకు ఆల్రెడీ వాళ్ళు ఎవరు చేపలు పడుతుంటే యేసు ప్రభు వారు మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేస్తారని చెప్పి మార్చేశాడు, ఆత్మసముద్రంగా చేశాడు. చేసిన తర్వాత పేతురు కూడా యేసు ప్రభు వారు చనిపోయే ముందేమంటున్నాడు? నీతో పాటు నేను చావనం చేస్తాను కానీ నేను అబద్ధం అని అన్నాడా లేదా? బొంకనన్నాడా? 3 సార్లు ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అది తీసేయండి. ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చాడు? అయ్యగారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు. నీకు అర్థమైందా? ఆత్మ సంబంధం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు.
పడిపోయాడు. కేసు లేడు, ఏం లేడు అనుకున్నాడు. ఆయన వస్తాడేంటి అని అనుకున్నారు. లేచిన తర్వాత కనపడిన తర్వాత అక్కడ మరలా తన బతుకు పాపపు జీవితంలోకే, శరీర సంబంధంలోకి వెళ్ళిపోయింది. ఎవరిది? వాళ్ళందరిది. అందుకు పిల్లలారా అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆత్మ సంబంధంగా ఉండి నువ్వు దిగజారిపోతే ప్రభు నీ పేరు ఏం పెడతాడు? పిల్లలు అంటాడు. ఆ పసిపిల్లలుగా ఉన్న నీవు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అర్థమవుతుంది? బండ దగ్గరికి వేసి కొట్టబడాలి. అర్థమైందా? మనం ఇదివరకు చెప్పిన ఆ కోణాన్ని పక్కన పెడుతున్నాను. ఈరోజు పసిపిల్లలు అంటే ఎవరో కాదు, ఈరోజు దేవుని స్థితిలో స్తోత్రగానం చేయటం మంచిదనే వాళ్ళు తప్పకుండా శోధన సహించే ధన్యులుగా మారుతారు. శోధన సహించే ధన్యులుగా మారిన వాళ్ళు ఇప్పుడు పసిపిల్లలుగా ఉంటే ఒకవేళ బండకి వేసి కొట్టాలని చెప్తున్న మాట ధన్యకరంలోకి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అంత క్లియర్గా చెప్తున్న మాట మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే పిల్లలారా. ఆ పిల్లలారా అన్నప్పుడే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వీళ్ళు పెద్దవాళ్ళు కాదు. వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ యవనకాల జీవితంలో వాళ్ళు 25-30 లోపు ఉంటుందేమో. యేసుప్రభు వారు కూడా అప్పుడు చనిపోయి తిరిగి లేపబడినప్పుడు 33 సంవత్సరాలు ఉంటారు కాబట్టి యేసుప్రభు వారు శిష్యులే కాబట్టి దగ్గరగా ఆ ఏజ్లో వాళ్ళు ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళు పెద్దోళ్ళే కదా. కానీ ఏమని పిలుస్తున్నాడు దేవుడు? పిల్లలారా అని పిలుస్తున్నాడు అండి. పిల్లలారా అని పిలుస్తున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలారా అని పిలుస్తున్న ఈ సందర్భంలో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచ్చింది చదవండి. తిమోతి మొదటి పత్రిక 5:20. భయపడు నిమిత్తం పాపము చేయు వారిని. అది అంటే ఇతరులు భయపడు నిమిత్తము అందరి ఎదుట ఏం చేయొచ్చు? అదే చేస్తున్నాను నేను కూడా. ఆ మాటను కొంతమంది ఏమంటారు తెలుసా? భాస్కర్ అనేది మీరు అందరిలో మమ్మల్ని అనకూడదు. నన్ను డైరెక్ట్గా అన్నోళ్ళు ఉన్నారు 2-3. అయ్యో అని చెప్పేసి నేను అందరిలో మిమ్మల్ని పట్టుకొని కాదంటాం. వాక్య ప్రకారం హెచ్చరిక వెళ్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోకపోతే నువ్వెవరో ఇంకా చెప్పండి అబ్బా. పసిపిల్లలుగా ఉన్న వాళ్ళని బండకేసి కొట్టబడితే ఆ మాట వాడతారా? ఎంత క్లియర్గా రాస్తాడు అక్కడ. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎడల ఏం చేయాలి? గద్దించాలి. గద్దించడం తప్పంటారా? గద్దించాడంటే ఏముంది? 12:5 హెబ్రీ పత్రికలో ప్రేమ దేవునికి ఉంది కాబట్టి తాను స్వీకరించు ప్రతి కుమార్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. చాలామందికి ఆశీర్వాదాలు ఇష్టం. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడతావు అనే వాక్యాలు ఇష్టం. గద్దింపు కలిగిన మాట ఇష్టపడలేకపోతుంటారు. అందుకనే మనకు చాలా క్లియర్గా ఇతరులు భయపడు నిమిత్తం అంటే అర్థం ఏంటి? ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని గద్దిస్తున్నప్పుడు పక్కన వాళ్ళు అయ్యో అలా చేయకూడదు అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు మార్చబడతారు. పిల్లల స్థాయి నుంచి పై స్థాయికి ఎదుగుతారు. ఎదుగుదల లేదు ఇప్పుడు వాళ్ళకి. శరీర సంబంధంలో అయిపోయారు. ఎదుగుదల లేదు, పైకి వెళ్ళలేకపోతున్నారు. భౌతికంగా కాదు, భౌతికంగా దేవుని నమ్ముకున్న వారే పైన ఉంటారు. డబ్బుల్లో అన్నిట్లో ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న వారు, లోతుకున్న వాళ్ళకి ఇంత హైలైట్గా భయంకరంగా ఇవ్వడు దేవుడు. అలా ఇస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అర్థమవుతుందా? దైవికం ఉన్న వాళ్ళకి ఒక లైన్లో తీసుకెళ్తా ఎప్పటికో ఒక స్థాయి తీసుకెళ్తారు. అయినా అందులో నుంచి కూడా ఏముంటాయి? ఇలాంటి శోధనలు ఉంటాయి, ఇలాంటి కష్టాలు ఉంటాయి. రాత్రి ఎక్కడికి వెళ్ళావు, రాత్రి ఇలాంటి నష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. కళ్ళు మూసుకోపక్కన. కాబట్టి దైవికమైన వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలని మరొకసారి కోరుతా ఉన్నాను. అందుకే మాట వాడాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం, దయచేసి చదవాలి ఎవరొకరు తీసేవాళ్ళు. 10వ అధ్యాయం 26 వచ్చిన చదువుతాం. 26. మనము సత్యమును గూర్చి చూడండి, దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నారు. అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అంటే అర్థం ఏంటి? మనకి కాన్షియస్ తెలుసు. ఎందుకు ఇలా చేసామని అడుగుతుంటే ఆ క్షణం తప్పు కాదనుకున్నానండి అంటూ ఉంటారు చాలామంది. తెలిసిన పొరపాటు చేస్తే అది ఎంత అయినా నష్టమే అవుతుంది. తెలిసి ప్రిపేర్ అయ్యి ఆ పొరపాట్లు దిగితే మనం ఎప్పుడు ఆ నష్టాన్ని అలా పెంచుకుంటూనే వెళతాం. తెలియక పొరపాటు చేస్తే దేవుడు క్షమిస్తాడు.
తెలిసి మాత్రం పొరపాటు చేయకూడదు. బుద్ధిపూర్వకంగా పాపం చేసినలా పాపమునకి ఇక బలి ఉండదు. చాలండి. పాపానికి బలి అంటే అర్థం ఏంటి? ప్రభు బలిలో సిలువలో బలి అయ్యాడు కదా, అది నీకు యాక్సెప్ట్ చేయడు. ఆ రక్తం నీకు ప్రోక్షించడు. ఆ రక్తం నీకు పంపించి నేను క్లీన్ చేయడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తెలిసే ఏం చేసావు. అందుకే వీళ్ళు పసిపిల్లలు. అర్థమైంది మీకు? పసిపిల్లలు అంటే ఎవరు పడితే వాళ్ళు కాదండి. పసిపిల్లలు అంటే ఎవరు? శరీర సంబంధంగా మారిన వాళ్ళని, పేతురు లాంటి వాళ్ళ శిష్యులుగా ఉండి మరలా తిరిగి ఆ యొక్క వల పట్టుకోవడానికి వచ్చిన వారని. అదే పసిపిల్లలు అంటే ఎవరు అని చెప్పాను? ఎవరైతే తప్పు చేస్తున్నారో భయపడి నిమిత్తం ఇతరులు ఎదురుగా గద్దిస్తే లోబడితే వాళ్ళు పసిపిల్లలు కాదు, లోబడకపోతే వాళ్ళకి ఇక పసిపిల్లలే. అది ఇంకా క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య ప్రకారంగా. ఏమని రాస్తున్నాడు చెప్పండి మరొకసారి. అంత క్లియర్గా బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు. అలాంటి వాళ్ళు శరీర సంబంధాలు కాదా? అలాంటి వాళ్ళు పసిపిల్లలు కాదా? ఇలాంటి వాళ్ళగా నేనున్నాను అని గ్రహించగలిగితే అంతరంగంలో ఒక వాక్యం. మనం ఏంటంటే ఇది నాకు కాదనుకుంటాం, మళ్ళీ తప్పు చేయాలని. నీకు బుద్ధిపూర్వకం వాక్య ప్రకారంగా బుద్ధిపూర్వకంగా పాపం జరుగుతుందని రేపు తెలిసినప్పుడు నువ్వు అది చేయకుండా ప్రయత్నం చేయాలి తప్ప తప్పదు అని చేస్తానన్నావు అనుకో, దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రాజ్యానికి హక్కుదారుగా చేయడు. తెలిసి చేస్తావు కాబట్టి. తెలిసి చేయకూడదు. ఎవరైనా సరే తెలిసి మాత్రం అసలు పొరపాటే చేయకూడదు. చాలా క్లియర్గా చెప్తున్న మాట ఇది, అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? 29 వచనం చదువుతాం. 29 వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దాని పరిశుద్ధపరచబట్టకే సాధనమైన నిబంధన రక్తమును దేనిగా అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా. అర్థమవుతుందా? తెలిసి తెలిసి తప్పు చేసేవాడికి అంత ఎక్కువ కృపకు కలిగిన సిచ్యువేషన్ తెలుసు. నీకు ఇది తప్పు అని తెలుసు. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసే సిచ్యువేషన్ పక్కన పెడితే, వాక్యము ఒకళ్ళని ఇద్దరిని పట్టుకుని వాక్యం చెప్పంటే నా ఎదురు చెప్పలేకపోవచ్చు, నాకన్నా అద్భుతంగా చెప్పొచ్చు పక్కకి వెళ్ళి. నీకు అర్థమవుతుందా? అద్భుతంగా నాకన్నా ఇంకా డెప్త్గా రావచ్చేమో. కానీ ఇక్కడ చెప్తున్న మాట చాలా క్లియర్గా కృపకు, మరొకసారి చదవమది, మూలమగు ఆత్మను తిరస్కరించిన వారు. అర్థమైందా? మనకి ఈరోజు కృప ఇచ్చేది దేవుడే. ఏ రూపంలో? ఆత్మ రూపాలు ఇస్తున్నాడు. ఆయన తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండన పాత్రగా ఎంచబడని మీకు అర్థమైంది. ఎంత ఎక్కువైన దండనకి వెళ్ళిపోతాడు. తెలిసి తెలిసి తప్పు చేసేవాడికి దండన ఉంటుంది. ఆ దండన వచ్చేటప్పటికి అర్థమయ్యే స్థితి ఉండదు. ఆ దండనలో వచ్చేసరికల్లా అందుకు అని కూడా గ్రహింపు రాదు. ఎవరు చెప్తే అప్పటికి కూడా బలహీనతలో ప్రాబ్లంలో ఫేస్ చేస్తాను అనుకో, నీకు ఇలాంటి జరిగింది అన్నప్పుడు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే అప్పటికే ముదిరిపోద్ది మైండ్. వాత భయపడ మనసాక్షిలో వెళ్ళిపోద్ది. ఇంకా అంతే, అవి ఎక్కదు. ఒకవేళ ఎవరైనా అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళి ఏదైనా సన్నివేశంలో ప్రమాదాలు ఉన్నారనుకోండి, నువ్వు ఇలా చేసావు, ఎన్నోసార్లు చెప్పినా హెచ్చరిక చేసావు అని ఎవరైనా, లేకపోతే మీ ఇంట్లో వాడు, లేకపోతే అలాంటి వాడు అన్నాడు అనుకోండి, అన్నా కూడా ఏంటి ఇలాంటి అవ్వడు, ఇలాంటి మాటలు అంటాడు అంటాడే కానీ రిసీవ్ చేసుకోడు. ఎందుకు తెలుసా? బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మను తిరస్కరించే స్థాయికి వెళ్ళింది. అర్థమవుతుంది? అక్కడ ఏం చేస్తున్నాడు? ఆత్మను తిరస్కరించడం ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. వీళ్ళే శరీర సంబంధులు, వీళ్ళే పసిపిల్లలు. అర్థమైంది? వీళ్ళే పసిపిల్లలు. ఇదే మీకు తెలుసు. ఎప్పుడు చదువుతాం మనం? హెబ్రీయులోనే 6వ అధ్యాయం చూడండి, 4-5 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఎప్పుడంట అన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. దేవునితో ఉంటే దేవుడు ఎలా మాట్లాడుతాడో తెలుసు. దేవునితో ఉంటే ఎంతగా నా కుటుంబం బ్లెస్ చేస్తే తెలుసు. ఒకప్పుడు నేను పూరి గుడిసెలో ఉన్నా నా జీవితం, ఈరోజు ఆ స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చిందో తెలుసు. మొన్న సునీల వాళ్ళ ఇంటి కొత్తగా ఇంటి మన పక్కనే మన తెలుసు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో ఆయన ఉద్యోగం వచ్చిన కొత్తలో ఎంత 150 రూపాయల్లోనో 50 రూపాయలు అద్దెలో ఉన్నాడు. అది చెప్తుంటే వినటానికి ఎంత ఉంటాయి కానీ మరి ఆ రోజులు అవి ఎక్కువ. ఆ స్థితి
అక్కడ నుంచి నేను ఈరోజు ఈ స్థితికి వచ్చానని చెప్తున్నమాట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? స్పిరిచువల్ వే లోతుకి వెళితే ఒక భాగము, రెండోది ఆత్మీయంగా కాకుండా భౌతికంగా వెళ్తే కూడా అంతకన్నా భౌతికంగా ఈ లోకంలో ఉండొచ్చు. కానీ మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, అన్ని శక్తులు అనుభవించిన తర్వాత, అన్నీ బాగున్న తర్వాత, స్థిరపడిన తర్వాత అర్థమవుతుంది మీకు? మాట ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట. సరే, ఎంత భయంకరం మాట. అంటే వీడు శరీర సంబంధమే కదా, వీడు పసిపిల్లలే కదా, ఏ మాత్రం కూడా దేవుని దృష్టిలో ఆత్మీయంగా లేరు కదా. బయటకు మాత్రం ఎలా ఉన్నారు వాళ్ళు? మంచి ఎక్స్పీరియన్స్ 1973లో అంటాడు మొదలుపెట్టి. కొంతమంది అన్నాడు నేను రండి ఆ రోజుల్లో, ఆ రోజు గురించి దేవుడు అడగడు. ఇంకా ఏ రోజు రక్షణ ఆ రోజే, ఏ రోజు స్నానం ఆ రోజే. కొన్నిసార్లు చూడండి న్యూస్లో చూపిస్తాడు 10 సంవత్సరాలు స్నానం చేయకుండా ఒకే గదిలో ఉన్న మహిళ అంటాడు. ఆ మాట అనగానే అక్కడ దగ్గర వాళ్ళకి కాదు, మనకే వచ్చేది వాసన. అయ్య బాబు, ఆ వాసన ఎలా ఉంటుంది? ఫీలింగ్ మన మైండ్లోకి వస్తుంది. అంటే భౌతికమైన బాడీకి అలా అయితే మరి ప్రభువుకు కూడా మన శరీరము పక్కన పెట్టండి, ఆత్మీయంగా అన్ని అనుభవించిన తర్వాత మరలా పడిపోతే అదే దుర్వాసన ఎవరికి వస్తుంది? అదే అర్థం. అందుకనే ప్రభు చాలా క్లియర్ చెప్తున్నాడు ఈరోజు ఈ పసిపిల్లల్ని. ఇప్పుడు అర్థమైంది, ఎన్ని వాక్యాలు చెప్పాను. ఈ పసిపిల్లలు పట్టుకొని ఏం చేయాలి? బండకి వేసి కొట్టాలి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4 వచ్చింది 14. అందరూ ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ వాక్యం మనకు తెలుసు. బండ అంటే క్రీస్తు. అంటే ఎవరైతే పసిపిల్లలుగా ఉన్నారో, ఏ పసిపిల్లలు అంటే శరీర సంబంధంగా ఉన్నారో, ఏ శరీర సంబంధం అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారో, ఏ శరీర సంబంధం అంటే ఆత్మకు విరోధముగా పాపం చేసిన వాళ్ళు, లోపడిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ ఆత్మీయంగా బలపరచబడిన తర్వాత మళ్ళీ తప్పిపోయారు వాళ్ళు అనమాట. దేనికేసి కొట్టబడాలి? బండ అంటే ఎవరు? క్రీస్తు. అదనమాట. మీరు అనుకుంటారు కదా, తప్పేం కాదనుకుంటారు చాలామంది. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సిగరెట్ కదా, సిగరెట్ అసలు ప్రభువు చెప్తున్నాడు నువ్వు అమాలేకులను చంపే అన్నాడు, ఐగుప్తులను చంపే అంటాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ భౌతికం బాడీస్ని కాదు. ఆ రోజు యుద్ధాలు అవే అలాగే జరిగినాయి. అమోరీయులు కానీ, అమాలేకులు కానీ, ఫిలిష్తీయులు కానీ, వాళ్ళందరికీ ఇశ్రాయేలుతో ఏం జరుగుతూ ఉండేది? యుద్ధం జరుగుతూ చంపమన్నాడు. చంపకపోతే చెప్పండి, ఫిలిష్తీయులే ఇశ్రాయేలు దగ్గర ఉన్న మందసాన్ని ఏం చేశారు? అదనమాట అర్థం. మనం చంపాలి. పోన్లే కదా, పావం పిల్లే కదా, ఈ గదిలో పడి ఉంటుంది అని పెడతావు నువ్వు. ఒకవేళ పెట్టి చూడు, వంటగదుల్లోనో లేకపోతే బాత్రూంలో పెట్టి చూడు, అసలు పెంచుకోగలవా అసలు చెప్పు? అంటే చిన్న పామునైనా ఏం చేస్తావు? తప్పకుండా దాన్ని. అది ఒక సిగరెట్టే కదా, నువ్వు వదిలేస్తే సిగరెట్ ఏం చేస్తుంది? ఈ వ్యక్తిని చంపేస్తుంది. ఒక మందే కదా వదిలేస్తే ఆ మందు చిలికి వాన 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 పెద్దదై ఎంతమంది చనిపోయారు మన కళ్ళ ముందు? లేపడేస్తుంది అంతే. పోనీ సెకండ్ సెట్ అయిపోయి కదా అనుకుంటావా? నీ లైఫ్ నాశనం అయిపోద్ది. అందుకే ప్రభు చెప్తాడు చాలా స్పష్టంగా, ఇలాంటి పసిపిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు బండని క్రీస్తుకేసి ఏం చేయబడాలి? పట్టబడాలి. నువ్వు అనుకుంటావు కదా నా వల్ల ఏం కాదు అనుకుంటావేమో. నీ మైండ్ సెట్లో ఇంకా చెడు అనేది రెండో పాయింట్ ఉందంటే అది నాశనం చేస్తుంది. నాశనం చేసే వరకు నువ్వు ఎందుకు వెళ్ళాలని ప్రశ్న వేస్తున్నాడు దేవుడి గారు. వద్దు, చంపే. అవి ఎంత ఆఫ్టర్ ఈ లోకంలో అంటే ఈ లోకంలో ఆఫ్టర్ అంటే మనం వాడిని ఈ కాదు అపవిత్రమైన నేను చెప్పేది. అవి దేవునికి నీకు ఇచ్చే తండ్రి తల్లి కన్నా ఎక్కువేం కాదు, నీకు ఇచ్చే భార్య భర్త కన్నా ఎక్కువేం కాదు, నీ బిడ్డల కన్నా ఎక్కువేం కాదు. బయట ఉన్న అపవిత్రమైనది. వాళ్ళతో కలిసి గడుపు చాలు, వాళ్ళని కలిసి హ్యాపీగా తీసుకువెళ్ళి బయటికి. వాళ్ళతో ఉండే సంతోషం వేరు. నువ్వేంటంటే నీ చూపు ఏమైనా చెడిపోతుందా, లేకపోతే ఆనందం దాంట్లో ఉంటుందని చెప్పి పుట్టినరోజుకి తాగి, చచ్చిన రోజుకి తాగి, వంక పెట్టి తాగాలి కాబట్టి అన్నిటికీ అదే పాయింట్ పెడితే చాలామంది అంతే కదా. ఎందుకు తాగావురా అంటే ఏమంటాడు చెప్పండి? చనిపోయాడు కాబట్టి తట్టుకోలేక బాధలో ఉన్నాను తాగండి. బాధలో ఉంటే తాగటం ఏంటి? వాక్యం చెప్తుంది ఈరోజు నీకు బుద్ధిపూర్వక వాక్యం తెలిసినప్పుడు అది మార్చబడకపోతే ప్రభువు చాలా కోపిస్తాడు.
అందుకని ఆ వాక్యం చదువుతున్న మాటలో బండకి వేసి వెళ్ళను కొట్టాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు బండకి వేసి కొడితే బండ పగులుద్దా లేదా? మంచి బండ ఒకటి ఉంది, ఏదైనా ఒక వస్తువుతో గట్టిగా లేకపోతే సుత్తితోనో దేనితో కొట్టాము బండ ఏమవుద్ది? పగులుతుంది. అర్థమవుతుందా? ఒకసారి పరమగీతంలోకి వెళ్దాం. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో చాలండి. ఎక్కడ ఎగురుతుందంటే పావురం? బండ అంటే ఎవరు? క్రీస్తుకి కొడితే బండ ఏమవుతుంది? పగులుతుంది అని చెప్పాం. పగిలితే అక్కడ గ్యాప్లో ఏమవుతుంది? పావురం ఎగురుతుంది అని రాశారు కదా. ఆ గ్యాప్ ఆ పగిలితే వస్తుంది కదా. ఈ యేసుప్రభువు వారు పగలటం ఏంటి? ఈ యేసుప్రభువు వారు పగిలితే ఏమొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? బైబిల్లో వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34 వచ్చింది. 19:34. సైనికుల్లో అర్థమైంది మీకు? అక్కడ బండని క్రీస్తుని సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచాను. వెంటనే అది ఆ బండ సందుల నుంచి ఏమొచ్చింది? ఫస్ట్ రక్తము, నీళ్లు. మర్చిపోతుంది మాట. బండను కొట్టగానే బండ పగిలిన దాంట్లో ఏమొచ్చింది? రక్తము, నీళ్లు. దేంతో పొడిస్తే వచ్చింది? ఈటెతో. ఈరోజు యేసు ప్రభువారు అనే ఆయన బండ అయితే, ఈటంటే మన పాపం అయితే, దాంతో పొడిస్తే అది ఆయన మీద వేసుకుంటే ఏం కాచాడు? రక్తము, నీళ్లు. మర్చిపోదు సుమా, ఆషామాషి కాదు. అందుకనే పసిపిల్లగా నేను ఉన్నానా అని గ్రహించుకో. ఉంటే ఇప్పుడు బండని క్రీస్తుకి కొట్టి ఆయన ఆ పాపము, మన పాపం ఆయన మీద వేసుకుని ఆయన పగులుతున్నాడు తప్ప, ఆయన ఆ రక్తం కారుస్తున్నాడు తప్ప మన నాశనం చేయదు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు? రక్తము, నీళ్లును కారెను. చాలా క్లియర్గా చెప్తున్నాడు. రక్తము, నీళ్లు కారెను అని అంటున్నాడు కదా. ఇప్పుడు రక్తం ఎందుకు కారింది లేకపోతే నీళ్ళు ఎందుకు కారింది అని మనం చూస్తే చాలా విషయాలు మీకు ఇదివరకు చెప్పేవాడిని. ఒక 2 విషయాలు చెప్పే టైం కూడా చివరికి వచ్చింది కాబట్టి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి యోహాను మొదటి పత్రికలో రండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏం చేశారంట? ఏకీభవించి ఉన్నారు. చాలండి. సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఏంటంటే, నేను పసిపిల్లవాడినో లేక ఎదిగిన వాడినో సాక్ష్యం ఇవ్వగలిగేది ఎవరు? ముగ్గురు. ఆత్మయు, నీళ్లు, రక్తం. ఇక్కడ బండను పగలగొడితే ఏం బయటకు వచ్చింది? రక్తము, నీళ్లు. ఈ ముగ్గురు అనే మాట్లాడిన దేనికి పేరు పెట్టాడు? రక్తానికి, నీళ్ళకి, ఆత్మ. మర్చిపోద్ది. అంటే ముగ్గురు తత్వానికి చూపిస్తాం. అంటే యేసు ప్రభు వారి లోపల ఎంతమంది దాగి ఉన్నారు? ముగ్గురు. యేసు ప్రభు రాకముందు బయటపడలేదు ఇది. యేసు ప్రభు రాకముందు ఈ పసిపిల్లలు పాపం చేసే వాళ్ళందరూ గొర్రెపిల్లని చెప్పేశారు. కానీ ఆ గొర్రెపిల్ల ప్లేస్లో వచ్చిన ఒకే ఒక బండ ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆయనకి ఈ పసిపిల్లగా ఉన్న నా జీవితాన్ని, నీ జీవితాన్ని ఏం చేద్దాం? ఇప్పుడు కొడితే ఆ బండ పగులుతుంది. బండ పగిలితే రక్తం, నీళ్ళు వస్తాయి. ఆ రక్తం, నీళ్ళలో రక్తం అంటే ఏంటి అని చెప్పే ముందు ఇక్కడ సాక్ష్యం ఇవ్వటానికి రెడీగా ఉన్నది ముగ్గురు. అందులో మనం చెప్తున్న ఫస్ట్ రక్తం టాపిక్ మాట్లాడుతుంది. రక్తము అనే ఆ సందర్భాన్ని మనం చూస్తే రక్తము మామూలుగా ఏ విధంగా ఉపయోగపడిందో ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను మొదటి పత్రికలోనే 1:7 లాస్ట్లో ఏం చదవండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము, అర్థమైందా? ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా వచ్చిన. అందుకనే బండ పగిలింది. బండ పగిలితే ఏమొచ్చింది చెప్పండి? రక్తం వచ్చిందని చెప్పారు కదా. ఆ రక్తం ప్రతి పాపాన్ని ఏం చేయడానికి వచ్చిందంటే పవిత్రులుగా. అర్థమైంది? అందుకనే పసిపిల్లగా ఉన్నావా? అయితే బండ కొట్టుకోవచ్చు. ఈరోజైనా రేపు నుంచైనా మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి బుద్ధిపూర్వకంగా
తెలియకుండా తప్పు జరిగితే దేవుడు క్షమిస్తాడు, అది కూడా చెప్తున్నా. తెలియకుండా కొన్ని ఫ్లోలో వెళ్ళిపోతాం, తప్పు జరిగిపోతే అయ్యో ఇలా చేసేనని బాధపడతాం. కానీ తెలిసి ప్రిపేర్ అవుతావు, వేరే పొద్దున కల్లా 3 అబద్ధాలు ఆడకపోతే నాకు డబ్బులు రావు అని అనుకుంటావు అనుకో. ఆ 3 అబద్ధాలు ఆడే ప్రిపరేషనే నీకు దేవునికి దూరం చేసేస్తుంది. నీవు దేవుని దృష్టిలో ఎదుగుదల లేవు, నీవు దేవుని దృష్టిలో పసిపిల్లవాడిగా ఉన్నావు, శరీర సంబంధంగా ఉన్నావు. కాబట్టే దేవునికి దగ్గర కాలైపోతున్నాము. అర్థమైందా? ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నమాట. ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. మర్చిపోద్ది మాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు భౌతికమైన బాడీ పక్కన పెడితే స్పిరిచువల్గా మనం ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధులుగా ఉన్న వాళ్ళని పౌలు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఆ విధంగా పిలవలేకపోతున్నాను, మీరు చేసిన పనులు బట్టి మీరు ఏ సంబంధులు అయ్యారు? శరీర సంబంధులు కాబట్టి మీరు పసిపిల్లలుగా ఉన్నారు అన్నాడా లేదా? ఫస్ట్ మనం చదువుకున్న వాక్య భాగంలో అంటే పసిపిల్లలుగా అయ్యారు కాబట్టి ఇప్పుడు దీని వాక్యంలో మీరు పట్టుకుంటే ఇప్పుడు మరలా పసిపిల్లలు ఎలా అవ్వాలి? పైకి ఆత్మీయంగా పెరగాలి. అంతే కదా అర్థం. పెరగాలంటే నువ్వేం పోయాలి? బండ సందులోకి వెళ్ళాలి. బండ సందులోకి వెళితే ఏం కారింది? రక్తము కారింది. రక్తము కారితే ఆ రక్తము చేత నీలో ఉన్న ఏమంటారు ఆత్మ సంబంధం పోగొట్టుకున్నావే, అవన్నీ క్లీన్ చేసుకుని పాపని కడిగి మళ్ళీ పవిత్రులుగా చేసి నిన్ను మళ్ళీ ఎదిగిస్తాడు. పైకి నువ్వు డెవలప్ అవుతూ వస్తావు. అర్థమైంది నేను చెప్పింది? చాలా క్లియర్గా చెప్తున్నాను, అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 2 పక్కన ముందు తిప్పేయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 వచ్చి చదవండి. 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తము. చాలా అండి. బండ పగిలితే వచ్చిన రక్తము దేనికంటే ప్రోక్షణ విలువైనది? హేబేలు రక్తం కదా. హేబేలు నీతిమంతుడేగా మరి వాస్తవానికి. హేబేలు వాస్తవానికి నీతిమంతుడు, కయ్యూనికైనా మంచివాడే కదా. అందుకే అతని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. అలాంటి అర్పణ అంగీకరించిన హేబేలు రక్తమే అంత నీతిగా ఉంటే ఆ హేబేలు రక్తము కంటే ఇంకా ఏంటి? ఇంకొంచెం మళ్ళీ చదవన్నమాట మధ్యలో నుంచి. పలుకు మాట్లాడుతుందని అర్థం. ఈ రక్తం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఆ రోజు కూడా మాట్లాడేది కయ్యను చంపమని, ఈ రక్తం చంపమని కాదు, నేను చచ్చిపోతాను మిమ్మల్ని బతికిస్తానని మాట్లాడు. అర్థమైంది మీకు? యేసు రక్తం ప్రతి పాపం కడిగి పవిత్రం చేస్తాడు. ఆయన చనిపోవడానికి వెళ్ళాడు కదా. చనిపోవడానికి వెళ్ళాడు అంటే మనలో ఉన్న ప్రతి పాపను ఆయన చంపడానికే వెళ్ళాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప రక్తమని 3వ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఈ రోజైనా సరే నువ్వు ఇంకా లేట్ చేస్తావా? ఇంకా నువ్వు దేవుని గాయపరుస్తావా? ఇంకా దేవుడు పిలుస్తున్నాడు. ఎదుగో బండ సందుల్లో ఎగరాలను ఆశపడితే ఇప్పుడు ఏం చేయాలి? రక్తం కారింది. ఆ రక్తం ప్రతి పాపను కడుగుతుంది. ఆ కడిగిన ఆ రక్తమే ఈరోజు నీకు ఏం చేయగలుగుతుందంటే హేబేలు కంటే మరి పలుకు ప్రోక్షణ రక్తము మీరు వచ్చారు ఈరోజు బలంలోకి. అర్థమంతా మీకు? ఆ పలుకు ప్రోక్షణ రక్తంలోకి నువ్వు వస్తే మాత్రమే అర్హత లేకుండా కూడా చాలామంది తీసుకుంటాము. నేను అనుకుంటాను ఎంత భయపడతానో. అరే ఏంటి ఇంత ధైర్యం వీళ్ళకి? ప్రభా నువ్వు క్వశ్చన్ వేస్తావు, రేపు నువ్వు ఎవరో తెలియదు. అదేంటి ప్రభా రోజు బల్ల తీసుకున్నానే, బల్ల తీసుకుని నువ్వు చేయవలసిన పనులు చేశాగా అని అంటారుగా. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అందుకు జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని హేబేలు కంటే మరి ప్రోక్షణ రక్తంలో మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. తర్వాత మీకు బుద్ధి చెప్పుచున్న వాళ్ళని ఇక నుంచైనా సరే బుద్ధి చెప్పేవాళ్ళు అనగా మీకు ఆత్మీయంగా ఉండే ఇంట్లో వాళ్ళని కావచ్చు, సేవకులైన కావచ్చు, నిరాకరింపకుండాన్నట్లు చూచుకొనుడి. చాలండి, అంతవరకు చాలు. కాబట్టి ఇక్కడి నుంచి మనము అటు రీతిగా ఇప్పుడు 3 భాగాలు. ఒకటి బండలో 2 చూస్తాం. ఒకటేంటి? రక్తం, 2 నీళ్లు. అయితే ఆ రక్తం గురించి మాట్లాడుతున్నప్పుడు 3 సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు? ఆత్మ, రక్తము, నీళ్లు. ఇప్పుడు రక్తం గురించి మనం చూస్తాం. రక్తము ఎందుకు ఆ బండ సందుల్లో ఉందంటే మన పాపం నిమిత్తం ఆ బండ పగిలింది కాబట్టి రక్తం వచ్చింది. రక్తం గురించి చాలా వివరించాను. 2వ భాగం సింపుల్గా 2 మాటలు చెప్పి ముగిస్తాను. 2వ భాగం నీళ్ళ గురించి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా ఉపదేశము వాన అంటే నీళ్ళే కదా. ఓకే. 2 వాక్యము దేంతో పోల్చాడు? 2 మంచు కూడా నీళ్ళే కదా. నీళ్ళు 2 3 లేత గడ్డి మీద పడు చినుకు ఏంటి? నీళ్ళే కదా. 3 భాగాలు ఇక్కడ. వాన, మంచు, చినుకులు 3 కూడా ఏంటి? నీళ్ళే. దానికి ముందున్న మాట ఏంటి? ఒకటేమో ఉపదేశం,
2 వాక్యం 3 ఇంకా వాక్యమే దీని 2 3 దానికి కూడా పోల్చాడే కదా. వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఏంటి? నీళ్ళు. అంటే నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఒకసారి మీ అంత తెలిసిన మాట 20:17 వచ్చాయి 8 వచ్చింది 20:17 8 వాడు జలముల యొద్ద నాటబడిన అది అంతవరకు బాగానే ఉంది. తర్వాత అది కాలువల, అంటే కాలువలు ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. కాలువలు వారను, అది అంటే కాలువలో నీళ్లు ఉంటాయి కాబట్టి పక్కన ఉన్న చెట్టు ఆ ఓరను దాని వేళ్ళు అంట తన్నుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? నీళ్ళు ఉన్న చోట ఆ పంట పండుతుంది. ఒక చెట్టు దేంతో పోల్చాడు? మనిషితో, నీతోనతో పోల్చాడు. మనిషికి నీళ్ళు అనే వాక్యం ఉంటే మనం కూడా ఏమవుతాం? ఎదుగుతాం. శరీర సంబంధం నుంచి ఏ సంబంధం వెళ్తాం? ఆత్మ సంబంధం వెళ్తాం. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళు అవుతామని అర్థం. అర్థమైందా? అందుకే పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొట్టమంటున్నాడు. ఇంత క్లియర్గా వాక్యం వస్తున్నప్పుడు మనం ఇంకా బండని క్రీస్తుకి వేసి కొట్టుకున్నట్టు చెప్పుకున్నాం అనుకో, బయట రూపాన్ని ఒకవేళ ఎంతైనా గొప్పగా చూపించవచ్చు, కానీ లోపల రూపాన్ని ప్రభువుకు మాత్రం చూడగలరు. అందుకే ఈ మాట వాడుతున్నాడు. అక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకనే ఆ 3 భాగాలు కలిపి వాక్యమైతే, ఆ వాక్యము అనేది దేంతో పోల్చాడంటే నీళ్ళతో పోలిస్తే, అదే నీళ్లు ఉన్న చోట చెట్టు ఏమవుతుందన్నాడు? ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది, చిగురిస్తుంది, కాపు మాత్రం మానదు. ఒకవేళ వర్షం లేకపోయినా, అంటే నీళ్ళు ఒక్కోసారి లేకపోయినా ఆల్రెడీ లోపల నీళ్లు ఇంకిపోయి ఉంటాయి కాబట్టి చెట్లు అని అర్థం. అలాగే వాక్యం నీలో ఉంటే నువ్వు బయటకు వెళ్ళినా వాక్యం దొరకని చోట కూడా నువ్వు పాపంలో పడవు. ఎందుకు పాపంలో పడవు? ఆటోమేటిక్గా వాక్యం నీలో ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఈ వాక్యం నీలో ఉన్నప్పుడు వాక్యం లేని చోట కూడా నువ్వేం చేస్తావు చెప్పండి? తప్పకుండా ఎదుగుతావు. అర్థమవుతుందా? నీ ఎదుగులోకి రావడం కోసం పసిపిల్లలుగా ఉన్న నిన్ను బండకేసి కొట్టే ధన్యుడిగా ఉంటావు. ఇది 2వ భాగం. అందుకే మన దేవునికి స్తోత్రగానం చేయట అప్పుడు మంచిది. అంతేగాని నోటికి వచ్చిన పాట నేను పాడేస్తాను, సియోను పాటలు మొదలు పెడతాం, అందరూ చప్పట్లు కొట్టేస్తారు. పాటలు కూడా అబ్బా యూట్యూబ్లో ఎంత బాగా పాడారు, అసలు ఆయన పాడే అంటూ ఉంటాం మనం. అది కాదండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మీరు మనసుతో పాడుతుంటారు, గొంతులు బాగలేకపోయినా. చాలామంది సిగ్గుపడతారు బయట పాడటానికి, కానీ నేను నిజంగా చెప్తున్నాను, గొంతులు బాగలేకపోయినా మనసుతో ఊహించుకొని అలా లీనమవుతూ పాడుతుంటారు. పాడుతున్నప్పుడు అర్థం ఏంటి? ఆ గొంతుని నేను చూస్తున్నాను, కానీ నా దేవుడు నీ లోపల గొంతుని చూస్తున్నాడు. ఇది చాలా బాగుంది. అర్థమైందా? చాలా బాగుంది. యునైసి మెర్సీ మన పాట పాడుతున్నప్పుడు చూడు లీనమైపోతూ ఉంటుంది. లీనమైపోతున్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ పిల్లకి ఏమొచ్చు రావచ్చు, అది దేవుడికి తెలుసు, నీకు తెలియదు. మనం పాడింది పెద్ద ఉంటుంది, పక్కన వాళ్ళు చూసి నువ్వు ఎలా పాడో తెలుసా అని అనాలి మనల్ని. అది మన మైండ్. కానీ ఆ బిడ్డకి తెలియదే. ఇంకా అర్థమవుతుంది చెప్పిన మాట. ప్రభు చెప్పే ఈ మాటల్లో ఎదుగుదల కావాలంటే నీళ్లు కావాలి. అందుకని 3 కీర్తనలు ఏమన్నాడు చూడండి. 3 కీర్తన నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు. అదనమాట, ఆకు వాడక తన కాలం అంటే అర్థం ఏంటి? రేపు రాకడ కాలం, 2వ రాకడ కాలం, ఎత్తబడే కాలం ఉంది. కడవరి కాలంలో అప్పుడంట ఏం రాశాడు? ఫలమిచ్చి చెట్టు అంటే తప్పకుండా నీవు బ్లెస్సింగ్లో ఉన్నావు అని అర్థం, నువ్వు ఎత్తబడతావు అనే అర్థం. ఎందుకంటే ఈ దొంగనేవాడు చివరిలో తండ్రి నీవు నీ రాజ్యంతో చూడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, యేసు ప్రభువు నీవు నేడు నాతో పరదేశంలో ఉందువు అనే ఆశీర్వాదం. అర్థమైంది నేను చెప్పింది. ఇక్కడేమో ఆకువాడగా తన కాలం ఫలమిచ్చి చెట్టు అంటే ఫలించే చెట్టు. ఫలించే చెట్టు అంటే అర్థం ఏంటి? ఆ పరలోకంలోకి వెళ్ళే వ్యక్తిగాను ఉంటావు. ఎఫ్ఎస్సీ 5:27 ఉంటారు చెప్పండి. ఎఫ్ఎస్సీ 5:27 నేను ముగించాను. ఎఫ్ఎస్సీ 5:27 మీ అందరూ తెలుసు చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకము అయినా అంటే పసిపిల్లలైనా శరీర సంబంధాలైనా అని అర్థమా,
అది ఎప్పుడైతే పసిపిల్లగా ఉన్న నీవు, శరీర సంబంధంగా ఉన్న నీవు బండని క్రీస్తుకు కొట్టగలిగితే రక్తము అనే నీళ్లు అని వివరించాను కదా, చూసారా, అవి కారతాయి. కాబట్టి అటువలే క్రీస్తు కూడా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను, ఇది పట్టుకోండి, ఆయన తన ఎదుట ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు? మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లోనే ఆడపిల్లలు ఉండాలి, బయట ఏమో మగవాడు వెళ్ళాలి. నువ్వు ఇంట్లో అక్కడ ఉండవు అంట. కానీ ప్రభు అన్న తన ఎదుట ఏకపల్లి పెట్టేశాడు. తన ఎదుట ఎప్పుడు వస్తుందో తెలుసా? పసిపిల్లలుగా ఉన్న నిన్ను బండకని ఆయన మీద వేసి కొట్టుకుంటే ఆ బండని క్రీస్తు పగిలితే, ఆ పగిలిన క్రీస్తు లోపల నుంచి వచ్చిన రక్తము, ఆ నీళ్లు ఏం చేసినాయి తెలిసినప్పుడు? నిన్ను ఎదుగు నిమిత్తమేమో నీళ్లు, పాపం పోగొట్టే నిమిత్తమేమో రక్తం ఉపయోగపడింది. అందుకనే ఎదుగు నిమిత్తం ఇక్కడ ఏమన్నంటే వాక్యముతో ఉదక స్నానము అన్నాడు. అర్థమైందా? వాక్యం దేంతో పోల్చాడు? ఉదకం అంటే ఏంటి? నీళ్లు. స్నానం దేంతో చేస్తే? నీళ్ళతో. వాక్యముతో ఉదక స్నానం. నీళ్ళు అనే వాక్యముతో నువ్వేం చేయాలి తెలుసా? నిర్దోషమైనదిగా మహిమగలదిగా ఎదగాలి. ఎదగడం కోసం ఈరోజు పసిపిల్లలుగా ఉన్న నీవు బండకేసి కొట్టబడితే మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఆ పగలగొట్టబడిన ఆ బండ సందుల్లో పావురం అనే ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? ఎగురుతుంది. మూడవది ఎవరు? ఆత్మ. ఆత్మ దేంతో పోల్చాడు బైబిల్లో? పావురం. అప్పుడు హ్యాపీగా ఎగురుతుంది ఆత్మ. దేవుడు మనకి ఈరోజు వాక్యం ఇచ్చిన రీతిగా నువ్వు కూడా ఒకవేళ నిలబడితే దేవుడు అన్నాడు పసిపిల్లగా నేను ఉన్నానండి అని గ్రహించి ఎవరికైనా సరే బండాన్ని క్రీస్తు కొట్టుకోగలిగితే అప్పుడు అవి వచ్చి నిన్ను బ్లెస్ చేస్తాయి. ఇప్పుడు ఆ శరీరము, ఆ రక్తము, అప్పుడు మాత్రమే నీకు అర్హత. నువ్వు ఎలా పడితే అలా ఉండి, ఏది పడితే అలా ఉండి, దేవుడికి కరెక్ట్గా అన్నింటిలో కరెక్ట్గా లేకుండా నీ ఇష్టమైతే తీసుకుంటావా? తీసుకొని ఇష్టం. క్వశ్చన్ నేను ఆయన వేస్తాడు, ఆన్సర్ మాత్రం చివరికి అక్కడ తెలుస్తుంది. జాగ్రత్త కలిగిందాం. దేవుడి మాటలు దీవించుకుందాం.